చందమామ కథ. సజ్జన సాంగత్యం. మహేంద్రగిరి అనే గ్రామంలో దేవలుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠాపరుడు. భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం గలవాడు. ఆయనకు పెళ్లి, సంసార బాధ్యతలు లేవు. ఆయన జీవితం సత్కార్యాలలోనే గడిచిపోయింది. దేవలుడు తనకు ఉన్న దానిలోనే మితంగా ఖర్చు చేస్తూ రావటం చేత కొంతకాలానికి 2000 రూపాయలు పోగు చేయగలిగాడు. దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక సంతోష వార్త తెలిసింది. హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని, అక్కడ యాత్రికులకు, సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది. తాను కూడబెట్టిన డబ్బంతా ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవలుడికి తోచింది. అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడనే తన నౌకరును వెంటబెట్టుకొని హరిద్వారానికి బయలుదేరాడు. ఆ ఇద్దరూ కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలపైన హరిద్వారం వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ప్రయాగ చేరుతూనే వారు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస చూసుకున్నారు. ఆ రోజులలో ప్రయాగ పూర్తిగా పాపిష్టి నగరం. తాగుబోతులు, జూదగాళ్ళు, దొంగలు, దోపిడీలు చేసేవాళ్ళు విజృంభించారు. ఎక్కడ చూసినా లేకి వినోదాలు ఉండేవి. భగవద్భక్తి, పుణ్యచింతన, పాపభీతి కలవాళ్ళు కేవలం అమాయకుల కింద జమ అవుతుండేవారు. రోజు ఏదో ఒక మూల హత్యలు జరుగుతూనే ఉండేవి. రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవారు కావటం చేత ఆ నగరంలో సాధారణంగా ఎవరికీ న్యాయం జరిగేది కాదు. ఈ సంగతులు దేవలుడు తెలుసుకున్నాడు గాని లక్ష్య పెట్టలేదు. ఆయన భీముడితో, ఒరే, అన్ని పాపాలను సరిచేయగలవాడు ఆ ఈశ్వరుడున్నాడు, మనం భయపడవలసిన పని లేదు అన్నాడు. వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి రమేశుడు అనేవాడు వచ్చాడు. ఇతను 30 ఏళ్ళు నిండని యువకుడు. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరిగి తాగుడు, జూదము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవరుచుకున్నవాడు. ఎంతో మంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు. తాను జూదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెట్టుతూ ఉండటం చేత అతనికి వాళ్ళ అండ బాగా ఉండేది. అందుచేత అప్పుల వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయారు. కానీ అతనికి ఎరుగున్న వాళ్ళ నుంచి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. అందుచేత అతను చేతిలో డబ్బు ఆడనప్పుడు సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులను మంచి మాటలతో లోబర్చుకుని వారికి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత ఖర్చు పెట్టించేవాడు. రమేశుడు దేవలుణ్ణి సమీపించి ఆయన కథ అంతా చెప్పుకున్నాడు. కపటం ఎరగని దేవలుడు తన వద్ద 2000 రూపాయలున్న సంగతి రమేశుడికి చెప్పేశాడు. అంతా విని రమేశుడు, ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు, ఇది చాలా చెడ్డ ఊరు. ఈ సత్రంలో మీరు ఉండవచ్చు కానీ ఇక్కడి భోజనం మీకు సరిపడదు. అందుచేత నా సలహా ఏమంటే మీరు నా వెంట వచ్చేయండి. మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను. ఇక్కడ మీకు శుచిగా భోజనం అమరుతుంది. ఈ పూట నేను అక్కడే భోజనం చేస్తున్నాను అన్నాడు. బాబు, ఇవాళ ఏకాదశి, అందుచేత నాకు ఉపవాసం. ఎక్కడనైనా భజన కానీ, పురాణ కాలక్షేపం కానీ, తత్వోపదేశం కానీ ఉన్నట్టయితే అక్కడికి పోదామనుకుంటున్నాను. మా భీముడు ఊరు చూడబోతాడు. వాడికి తిండి ఇబ్బంది లేదు, ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవలుడు. నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాటు లేదు, కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను. 2-3 వీధుల అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను. అక్కడికి పోదామేమిటి అన్నాడు రమేశుడు. దేవలుడు సంతోషంతో లేచి తన నౌకరుతో, ఒరే భీమా, నా సంచి పైబట్ట అందుకో అన్నాడు. భీముడు సత్రం గదిలోకి వెళ్ళి కొద్దిసేపట్లో తన యజమాని సంచి పైబట్ట తెచ్చిచ్చాడు. తర్వాత దేవలుడు రమేశుడు కలిసి వీధుల వెంట నడవసాగారు. చాలా దూరం వెళ్ళాక దేవలుడు, నాయనా, మనం వెళ్ళే చోటు నీకు తెలియదల్లే ఉందే అన్నాడు. మర్రి చెట్టు గుర్తు కోసం చూస్తున్నాను బాబుగారు, 2 అడుగులు వేయండి అన్నాడు రమేశుడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డ వీధి, అందులో మర్రి చెట్టు కనిపించాయి. చూశారా, మనం సరిగ్గానే వచ్చాం. ఆ కనిపించే తెల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేశుడు. అది జూదాలాడే ఇల్లు. ఆ సంగతి రమేశుడికి బాగానే తెలుసు, కానీ దేవలుడికి తెలియదు. వాకిలి బయట లాఠీ పట్టుకొని నిలబడ్డ మనిషిని చూసి ఆయన ఆశ్చర్యపడి, జ్ఞానబోధ జరిగే చోట ద్వారరక్షకులుంటారా? నేను ఎక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంగా.
దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు. మనకేమీ అడ్డులేదు లేండి అంటూ రమేశుడు లోపలికి దారి తీశాడు. లోపల అట్టే వెలుతురు లేదు. చాలామంది జనం ఉన్నట్టు దేవలుడు ఊహించాడు. ఒక పక్కగా కొందరు కూర్చుని ఏదో తాగుతున్నారు. అందరికీ లోటాలలో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేశుణ్ణి పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు. క్షణం కూర్చొని పోదాం, పెద్ద మనిషి పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదు అన్నాడు రమేశుడు దేవలుడితో రహస్యంగా. ఇద్దరు వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు. వీరంతా తాగేదేమిటి అని దేవలుడు రమేశుణ్ణి అడిగాడు. పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పక తాగాలి, ఇదిక్కడ ఆచారం అని రమేశుడు అంటూ ఉండగానే ఒక నౌకరు 2 లోటాలతో భంగు తెచ్చి ఇచ్చాడు. దేవలుడు వద్దుమొర్రో అంటున్నా వినక రమేశుడు ఆయన చేత ఒక లోటాడు భంగు తాగించాడు. చిచి, ఇదేం పాలు, బుద్ధి పొరపాటై తాగాను, మనం తక్షణం ఇక్కడి నుండి పోదాం పదా అన్నాడు దేవలుడు. మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేశుడు నౌకరును పిలిచి తత్వవిచారం సాగుతున్నదా అని వాణ్ణి అడిగాడు. జూదం సాగుతున్నదా అని అతని ఉద్దేశం. నౌకరు ఇంకా లోపలికేసి చేయి ఊపాడు. రమేశుడు దేవలుడి చేయి పట్టుకొని లోపలి చావడిలోకి తీసుకుపోయాడు. ఇక్కడ వెలుగే లేదు. దీపాలు పెట్టుకొని పాచికలతో అనేక మంది జూదమాడుతున్నారు. ఈ సంగతి గ్రహించి దేవలుడు, చూశావా నాయనా, నువ్వు దారి తప్పి నన్ను జూదాలాడే చోటికి తెచ్చావు. జరిగిన పొరపాటు జరిగిపోయింది, ఇకనైనా వెళ్ళిపోదాం పదా అన్నాడు. బాబుగారు, నన్ను క్షమించండి. జూదరులు కాని వాళ్ళు ఈ గడప దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిన పాపానికి ఒక పందెం కాచి వెళ్ళిపోదాం, ఇది ఇక్కడ ఆచారం. దురదృష్టవశాత్తు నా దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు. ఒక్క 5 రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను. ఓడినా గెలిచినా మనం మన దారిన వెళ్ళిపోవచ్చు. అదేగాక నాది గెలుపు చెయ్యి, మీ డబ్బుకేమీ పర్వాలేదు అన్నాడు రమేశుడు. మొదట దేవలుడు ససేమిరా అన్నాడు. రమేశుడు కంటతడి పెట్టుకుంటూ, పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్ను ఇక్కడ వాళ్ళు చితక పొడి చేస్తారు. పరదేశీ గనుక మిమ్మల్ని ఏమి చేయరు. ఒక్క 5 రూపాయలు ఇవ్వండి అని బతిమాలాడు. నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే 5 రూపాయలు ఇస్తాను. జూదంలో గెలిచిన సొమ్ము అంటవచ్చా నాయనా? ప్రాజ్ఞుడివి కాదు అన్నాడు దేవలుడు. భంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తున్నది. ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతి విప్పి లోపల చెయ్యి పెట్టి తెల్లబోయాడు. దానిలో ఆయన చెంబు బట్టలు ఉన్నాయి గాని రూపాయల మూట లేదు. డబ్బంతా ఎవరో కాజేశారు, మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవలుడు పెద్దగా అరిచాడు. ఆ డబ్బు ఏమైంది రమేశుడు ఊహించలేకపోయాడు. భంగు తాగిన చోట దేవలుడు సంచిని అరుగు మీద పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో. మీ నౌకరు భీముడు నమ్మకస్తుడేనా? ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బుండటం అపాయకరం. 1 గంటలో వాడి డబ్బంతా ఒలిచేస్తారు. ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడు అతను దేవలుడితో. పాపిష్టి డబ్బు కన్నా భీముడు చిక్కున పడకుండా ఉండటం ముఖ్యం. వాణ్ణి ఒంటరిగా తిరగనివ్వరాదు. వినోదం చూస్తానని వెళ్ళాడు, వాణ్ణి ఎలా పట్టుకోవటం అన్నాడు దేవలుడు. మైదానంలో దొరకవచ్చు, అక్కడికి పోదాం పదండి అన్నాడు రమేశుడు. ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు. మైదానంలో చాలా పందిళ్లు వేసి ఉన్నాయి. వాటి కింద నాట్యాలు, గారడీలు మొదలైన వినోదాలు సాగుతున్నాయి. మైదానం మధ్య పొటేళ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడి దృశ్యాలన్నీ చూస్తున్న కొద్దీ దేవలుడికి ఏవగింపు జాస్తి కాసాగింది. దానితో పాటే భంగునిషా కూడా హెచ్చింది. భీముడు ఎక్కడా కనిపించకపోవటం ఆయనకు మరింత ఉద్రేకం కలిగించింది. నిజానికి భీముడు పొటేళ్ల పందెం జరిగే చోటనే ఉన్నాడు. వాడు తన యజమానిని చూడగానే జనం వెనక దాక్కున్నాడు. ఉన్నట్టుండి దేవలుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. నీచులారా, మీ పాపాలకు పొటేళ్లను అడ్డం పెడతారా అంటూ ఆయన జనాన్ని తోసుకొని వెళ్ళి పోట్లాడే పొటేళ్లలో ఒకదాన్ని అమాంతం ఎత్తుకొని పరిగెత్తసాగాడు. అది నగరపు కొత్వాలు గారి పొటేలు. దాని మీద అనేక వేల రూపాయలు పందాలు కాశారు ఊరిలో ఉండే పెద్దలు. ఎవరో వచ్చి ఆ పొటేలుని ఎత్తుకుపోతుండటం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంట పడి పట్టుకున్నారు. ఆ సమయానికే దేవలుడు మైకం వచ్చి పడిపోయాడు. మళ్ళీ స్పృహ తెలిసేసరికి ఆయన ఆ ఊరి ఖైదులో ఉన్నాడు. రాత్రి చాలా భాగం గడిచి తెల్లవార వస్తున్నది. కిందటి రోజు జరిగినదంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకొని మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది. తాగకూడనిదేదో తాగాను,
చెయ్యకూడనిదేదో చేసి బందీఖానాలో పడ్డాను. భీముడు ఏమయ్యాడో తెలియదు. ఇదంతా జరగటానికి నేనేం తప్పు చేసి ఉంటాను? నా వల్ల ఏ తప్పు జరగలేదే. రమేశుడు తప్ప కాదు. పాపం, అతను మంచివాడు. దారి తప్పి నన్ను అక్కడికి తీసుకుపోయాడు. అతనిలో కూడా దురుద్దేశం ఏమీ లేదు. ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే గాని మరేమీ కాదు అని రూఢీ చేసుకున్నాడు. తెల్లవారుతూనే రమేశుడు వచ్చాడు. బాబుగారు, నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది. మీ విడుదలకు కొత్వాలు అనుమతిదిగో, మనం పోదాం పదండి అని అతను దేవలుడితో అన్నాడు. విచారణ కూడా జరగకుండా విడుదల ఎలా చేశారు నాయనా అన్నాడు దేవలుడు. నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను కొత్వాలు గారింటికి వెళ్ళాను. ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆయన, రా రమేషు, నా ఆట కాసేపు ఆడు అన్నాడు. అర్ధరాత్రి దాకా ఆడాను. ప్రతి పందెము గెలిచాననుకోండి. నేను వచ్చిన పని తెలుసుకొని ఆయన విడుదల పత్రం ఇవ్వటమే కాక నేను గెలిచిన దానిలో సగం ఇచ్చాడు. ఇదిగో 2000 రూపాయలు అన్నాడు రమేశుడు. ఎంత తప్పు చేశావు నాయనా, నేను ఖైదులోనే ఉంటాను. నన్ను న్యాయాధికారి విచారించి శిక్షించని. అది అలా ఉంచి జూదం ఆట ద్వారా నా విడుదల జరగటం భావ్యం కాదు. చెడ్డ నుంచి మంచి ఎలా వస్తుంది బాబు అన్నాడు దేవలుడు. రమేశుడు ఈ మాటలు విని తెల్లబోయాడు. అతను దేవలుడి వంటి సత్పురుషుణ్ణి ఎన్నడూ చూడలేదు. ప్రపంచంలో అలాంటి వారు ఉంటారని కూడా అతనికి తెలియదు. అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించుకుపోతున్నది. రమేశుడు కొంచెం ఆలోచించి, బాబుగారు, కొత్వాలు జారీ చేసినది రాజాజ్ఞతో సమానం. అందులో మీరు తక్షణం ఖైదు విడిచి బయటకు వెళ్ళాలని శాసించి ఉన్నది అన్నాడు. అలాగా నాయనా, శాసనం పాటించి తీరవలసిందే, పోదాం పదా అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు. సత్రం అధికారి దేవలుణ్ణి చూసి, అయ్యా, మీరు హరిద్వారానికి వెళ్తున్నారు కాబోలు. కొద్దిసేపట్లో ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు. అయితే నేను బయలుదేరుతాను అన్నాడు దేవలుడు. బాబుగారు, నాకు ఒక్క మేలు చేయాలి. ఈ 2000 పట్టుకుపోయి మీరు ఆ మఠానికి అర్పించండి. నా మూలాన మీరు సొమ్ము పోగొట్టుకున్నారు. నేను మీకు ఇంతకన్నా ఏం చేయగలను అన్నాడు రమేశుడు. ఆ డబ్బు నేను అంటను నాయనా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దాన్ని అనాథలకు ఇచ్చేయి. భీముడు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఈ దూరదేశంలో భగవంతుడు నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి గంగానది రేవుకు వెళ్ళారు. దేవలుడు ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది. వెళ్ళిపోయే ఆ పడవకేసి చూస్తూ రమేశుడు కన్నీరు కార్చాడు. ఆ క్షణానే అతను తన జీవిత విధానం పూర్తిగా మార్చుకోవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి తన గ్రామానికి వెళ్ళి అక్కడ అందరిలాగా బ్రతకటానికి నిశ్చయించుకున్నాడు. దేవలుడెక్కిన పడవ ఒక 1/2 మైలు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డున పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు. చుక్కాని వాడితో దేవలుడు, బాబు, పడవ కొంచెం ఒడ్డుకు పట్టు, ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు. భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రొండిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికి ఇస్తూ, ఆ మనిషి మొహం చూసి నాకు అనుమానం తగిలి డబ్బు నా దగ్గర దాచాను బాబు అన్నాడు. తన డబ్బు తనకు తిరిగి కనపడగానే దేవలుడు తన కష్టాలన్నీ మరిచాడు. ఆయన భీముడితో, అలా అనకూడదురా, అతను లేకపోతే ఆ ఊళ్ళో మనం ఎన్ని కష్టాలు పడి ఉందుమో. రమేశుడు చాలా మంచి హృదయం గల మనిషి అన్నాడు. పడవ సాగిపోయింది. కథ సమాప్తం.